హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రావణ్ వైఫ్ పార్ట్ 11. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? నేనంటే అంత ఇష్టమా స్వీటీ? నేను ఇలా పడుకున్నప్పుడు కాకుండా లేచి ఉన్నప్పుడు ఇస్తే నేను ఇంకా ఎక్కువగా ఖుషిగా ఫీల్ అవుతాను కదా అంటూ శ్రీనికను దగ్గరికి లాక్కుంటాడు. అతని దృఢమైన బాహువుల్లో నుండి తప్పించుకోవాలని ఎలుక పిల్ల లెక్క గింజుకుంటూ ఉంది. కానీ పాపం శ్రీనిక ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఏంటి స్వీటీ, నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు కానీ అంటూ అతని చూపుడు వేలుతో శ్రీనిక నుదిటి నుంచి ముక్కు మీద అలానే లిప్స్ దగ్గరికి వచ్చి ఆపుతాడు. ఆమె చెర్రి పళ్ళ లాంటి పెదాలను అతడి వేలుతో సుతారంగా తడుముతాడు. అలా చేస్తున్న రావణ్ వైపు చిరాగ్గా ఫేస్ పెట్టి చూస్తుంది. ఏంటి స్వీటీ, ఇంతసేపు నువ్వే కదా కిస్ పెట్టావు, ఇప్పుడు నా చూపుల్లోనే తట్టుకోలేకుండా ఉన్నావా అని ఆమెను మొత్తం తన మీదకు లాక్కొని ఆమె ప్రతి అణువణువు రావణ్కి టచ్ అయ్యేలా హత్తుకుంటాడు. అతడు అలా చేస్తుంటే శ్రీనికకు ఒళ్ళంతా పిచ్చ కంపరంగా ఉంది. అయినా శ్రీనిక అతడి చూపులకు తాళలేక చూపు మరల్చుకుంటుంది. ఆమె చుపకం పట్టి పైకి లేపి, నేను అంత చండాలంగా ఉన్నానా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు రావణ్. శ్రీనిక తన తలను లేరు కాదు అన్నట్టు అడ్డంగా ఊపుతుంది. ఎందుకు మరి ఫీస్ అంత చిరాగ్గా పెట్టావు? శ్రీనికకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. చెప్పు స్వీటీ అంటూ ఆమె ఊరిస్తున్న పెదాలను ఒక్కసారిగా అందుకుంటాడు. ఇక్కడ ముద్దును కొనసాగిస్తూనే అక్కడ అతని చేతులతో శ్రీనిక బాడీ మొత్తం ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటాడు. శ్రీనికకు బాధతో కన్నీళ్లు వస్తుంటే రావణ్ ఆమె పెదాలను విడిచి, ఏంటి స్వీటీ ఏడుస్తున్నావు? నేను నీకు తాళి కట్టిన భర్తని, ఎవరో పరాయి మగవాడు టచ్ చేసినట్టు అలా ఫీల్ అవుతున్నావు అంటూ ఆమె సమాధానం చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఆమె పెదాలను మళ్ళోసారి అందుకుంటాడు. ఇతని ముందు ఏడ్చిన లాభం లేదన్నట్టు ఆమె కంట్లో నుండి నీళ్లు కూడా రానని మొండికేస్తాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.